యేసు వారు పలికిన 6వ మాటలో ఈ మాట ఎంతో శ్రేష్టమైనది, ఎంతో అమూల్యమైనది. ఎందుకు శ్రేష్టమైనది, అమూల్యమైనది అని గ్రహిస్తే ఆయన సమాప్తమైనది అనే మాట ఆశతో, నిరాశతో, బాధతో ఏదో చెప్పాలి అని మాత్రం చెప్పలేదు. ఆయన జస్ట్ సమాప్తం అయ్యింది అన్నాడు, కానీ ఇట్ ఈస్ ఫినిష్డ్ అనలేదు, ఐ యామ్ ఫినిష్డ్ అనలేదు. ఒకవేళ దేవుడు మనం ఆలోచిస్తే ఐ యామ్ ఫినిష్డ్ అంటే, నేను అయిపోయాను అంటే మన పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించాలి, మన పరిస్థితి ఏంటి? కానీ దేవుడు ఐ యామ్ ఫినిష్డ్ అని అనలేదు, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. ఓన్లీ సమాప్తమైనది అని అన్నాడు కానీ సంవత్సరాన్ని అనలేదు, సమాప్తమైనది అనే అన్నాడు. అంటే ఈయన శ్రేష్టం, ఈ మాట ఎందుకు శ్రేష్టమైనది అని చెప్పవచ్చు అంటే, ఆయన భూమి మీదకి వచ్చిన పని అంతటిని నెరవేర్చాడు. భూమి మీద ఆయన నెరవేర్చాడు కాబట్టి ఆ పని అంతటిని నెరవేర్చుకొని మనల్ని ప్రేమించి మనల్ని రక్షించాలని వచ్చి ఆ 40 దినాలు కూడా శ్రమపడి, ఆ శ్రమ అంతటిలో కూడా ఆయన శ్రమలన్నిటిని సహించుకొని మన కోసం మరణించి రక్తం కార్చి సిలువలో పలికిన 5-6 మాటలకి గ్యాప్ అస్సలు లేదు. 5వ మాటకి 6వ మాటకి అస్సలు గ్యాప్ లేదు. 5వ మాట 6వ మాట యేసయ్య వెంటనే సిలువలో చెప్పేశాడు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏమి ఆలోచించాలి అంటే, మనకిచ్చినటువంటి తలాంతును మనము, యేసయ్య మనకిచ్చినటువంటి తలాంతును మనము భూమి మీద నెరవేర్చుకొని ఆయన రాకడ కొరకు సిద్ధపడి మనమందరం కూడా ఆయన ఇచ్చినటువంటి పనులన్నిటినీ ఈ లోకంలో ఆయనకిచ్చిన మాటల్ని బట్టి కూడా మనం ఆయన మాటని నెరవేర్చుకొని లోకంలోనూ ఆయన కొరకు మనం జీవించాలి. సపోజ్ ఆయన మనల్ని కానీ ఆయన ఇచ్చిన తలాంతును మనం దేవుని సన్నిధిలో వాడుకుంటూ, అలాగే మనం పాటలు పాడే విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, వాక్యం విషయంలో కానీ, ఈ మూడిటి విషయాలలో మనము ఆయన చిత్తంని గ్రహించుకొని ఈ లోకంలో ఆయన మనకిచ్చినటువంటి తలాంతును నెరవేర్చి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలని